నాగ్పూర్లో జరిగిన భారీ చోరీ కేసును కలెక్టర్ పూజ ఛేదించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసట లేకుండా ఆమె పని చేస్తూనే ఉంది. దాంతో కలెక్టర్ తన డ్రైవర్తో దగ్గరలో ఎక్కడైనా మంచి కప్పు టీ తాగుదాం, టీ తాగితే అలసట పోతుంది అంది. దాంతో ఆ డ్రైవర్ ఇక్కడికి కొద్ది దూరంలో ఒక ప్రసిద్ధ టీ కొట్టు దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు. సాయంకాలం కావడంతో టీ స్టాల్ దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. డ్రైవర్ కలెక్టర్తో, ఆగండి మేడం, నేను మీకు తెస్తాను అన్నాడు. కానీ కలెక్టర్ మేడం మాత్రం, ఆగండి, నేను బయటకొస్తాను, బయట గాలి పీలుస్తూ టీ తాగితే బాగుంటుంది అని బయటకొచ్చింది. ఇంతలో ఒక వ్యక్తి 2 టీలతో కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి ఇచ్చాడు. ఆమె టీ తాగేశాక తన గ్లాసును అక్కడ పెట్టడానికి వెళ్లారు. అయితే అక్కడ ఒక వ్యక్తి టీ గ్లాసులు కడుగుతూ కనిపించాడు. కానీ కలెక్టర్ తాను తాగిన గ్లాసుని వేరే వాళ్లతో కడిగించడం ఇష్టం లేక అక్కడ నీళ్లతో ఆమె కడిగేసి అక్కడ పెట్టింది. నేను కడుగుతా కదండి, మీకెందుకు శ్రమ అంటూ గ్లాసులు కడిగే అతను ఆమె వైపు చూశాడు. అతన్ని చూసేసరికి కలెక్టర్ షాక్ అయిపోయింది. అతను మరెవరో కాదు, 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భర్త ఇలా కళ్ల ముందు కనిపించాడు. అయితే అతను మాత్రం తన భార్యను గుర్తుపట్టలేదు. ఇదెలా సాధ్యం? చనిపోయిన వ్యక్తి ఎలా బతికి వచ్చాడు అనుకుందామే. అతను మళ్లీ తన గ్లాసులు కడుక్కోవడానికి వెళ్లిపోయాడు. వెంటనే కలెక్టర్ ఆయన దగ్గరికి వెళ్లి, విశాల్, నువ్వు బతికే ఉన్నావా? ఎలా బతికావు? నువ్వు చనిపోయావు కదా అని అడిగింది. అతనికేమీ అర్థం కాలేదు. విశాల్ ఎవరు? మీరెవరు? నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీ గురించి నాకేం తెలియదే అన్నాడు. అప్పుడు కలెక్టర్, నువ్వు నా భర్తవి, నీ ముఖం సరిగ్గా 15 ఏళ్ల క్రితం చనిపోయిన నా భర్తలానే ఉంది అని చెప్పింది. దాంతో కలెక్టర్ తన ఫోన్ బయటకు తీసి అందులో వారి పెళ్లి ఫోటోలు చూపించి, ఇది చూడండి అనేసరికి అతను కూడా ఫోటోలు చూస్తున్నాడు. కలెక్టర్ మాట్లాడుతూ, నా భర్త వీపుపై ఎవరో ఇనుపరాడ్డుతో కొట్టారు, అతనికి కుట్లు పడ్డాయి, ఒక్కసారి నీ వీపు చూపించు, అక్కడ ఏదైనా మచ్చ ఉందంటే నువ్వు నా భర్తవని అనుకుంటాను అంది. ఆ మాటలకు అతను షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి చొక్కా విప్పేసి కలెక్టర్కు వీపు చూపించాడు. ఆ వ్యక్తి వీపును చూసిన కలెక్టర్ అతని వీపుపై సరిగ్గా అదే కుట్టు గుర్తులు ఉండడంతో అవాక్కయింది. అతను కలెక్టర్ భర్త విశాల్ అని తెలుసుకుంది. విశాల్, నువ్వు బ్రతికే ఉన్నావు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? మీరు 15 ఏళ్ల క్రితం మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు. నువ్వు బతికి ఉంటే మా దగ్గరకు ఎందుకు రాలేదు? నన్నెందుకు గుర్తుపట్టలేదు అని అడిగింది. అయినా కలెక్టర్ భర్త చనిపోయినట్టు ఎందుకు నటిస్తాడు? 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సరిగ్గా 18 ఏళ్ల క్రితం 22 ఏళ్ల వయసున్న పూజకు కలెక్టర్ కావాలనే కల ఉండేది. తన దేశానికి సేవ చేయడం, సమాజంలో మార్పు తీసుకురావడం ఆమెకిష్టం. ఎందుకంటే పూజ జీవితంలో ఈ సమాజం ఆమెకు చాలా అన్యాయం చేసింది. అందుకే ఆమె గొప్పగా మంచి పోస్టులో ఉండాలని అనుకుంది. పూజ చిన్నప్పుడు అతని తండ్రి ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఆ ఫ్యాక్టరీ యజమాని 6 నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించలేదు. ఆ సమయంలో ఇంటి ఖర్చులు అంతంత మాత్రంగానే ఉండేవి. అప్పుడు పూజ చాలా చిన్నది, కానీ ఆమెకు అన్నీ అర్థమయ్యేవి. పూజ తండ్రితో పాటు ఫ్యాక్టరీలోని వారంతా ఆందోళనకు దిగారు. యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు లాభం లేకపోయింది. దాంతో అప్పులైపోయి డబ్బులు లేక పేదరికంతో పూజ తండ్రి సహా మరో 4 కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. పూజ జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయం అది. ఆ సమయంలో పూజ తండ్రి మాటను పోలీసు యంత్రాంగం విని ఉంటే ఆమె తండ్రి ఈరోజు బ్రతికి ఉండేవాడు. కానీ పోలీసులు అలా చేయలేదు. దీంతో ఆ కోపం పూజ గుండెల్లో నాటుకుపోయింది. తాను కలెక్టర్ అవుతానని, పోలీసు వ్యవస్థలోని కుంభకోణాలన్నింటినీ బయటకు తీసి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలని అనుకుంది. ఆ కలతో ఆమె కష్టపడి చదువుకుంది. చిన్నతనంలోనే తల్లి కూడా తమను వదిలేసి వెళ్లిపోయింది. పూజకు తండ్రి ఒక్కడే ప్రాణం. తన తండ్రి మరణం తర్వాత పూజ తన మామ, బాబాయ్తో కలిసి ఉంటోంది. కానీ పూజకు 20 సంవత్సరాల వయసున్నప్పుడు పిన్ని, బాబాయ్ పూజను భారంగా భావించి పెళ్లి చేయాలని అనుకున్నారు. అలా ఒక పెద్ద కుటుంబం సంబంధం ఓకే చేశాడు. 5 లక్షలు ఎదురు డబ్బు తీసుకున్నాడు. పూజ తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ నిస్సహాయంగా ఉండిపోయింది. ఆమె కూడా బలవంతంతో ఈ పెళ్లికి ఓకే చెప్పింది. పూజకు పెళ్లయింది, కానీ ఆమె మాత్రం సంతోషంగా ఉండలేకపోయింది. పూజ భర్త విశాల్ తన భార్యను ఎంతగానో ప్రేమించాడు. పెళ్లి తర్వాత విశాల్ పూజను బాగా చూసుకున్నాడు. కానీ అత్తమామలు మాత్రం ఆమెను అస్సలు పట్టించుకునేవారు కాదు. పెళ్లి తర్వాత అత్తగారు చాలా పనులు చేయించేది. కలెక్టర్ కావాలని కల పూజకు ఉండేది. కానీ ఇప్పుడు ఆ కల
కలగానే మారిపోతోంది అనుకుందామె. ఆమె రాత్రింబవళ్ళు ఇంటి పనులతో బిజీ అయిపోయింది. అత్తగారు పూజను కూలీ పని కోసం పొలానికి కూడా తీసుకెళ్లేది. పూజ తన జీవితంలో ఎప్పుడూ ఇంత పని చేయలేదు. కానీ ఆమె అత్తగారి ఒత్తిడితో ఈ పనులన్నీ చేయాల్సి వచ్చేది. ఆమె భర్త పనికి వెళ్లి రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చి ఉదయం 10 గంటలకు మళ్లీ పనికి వెళ్లిపోయేవాడు. విశాల్ ఇంట్లో ఉన్నప్పుడు పూజకు కొంత ప్రశాంతత లభించేది. నీ డ్రీమ్ ఏంటి అని ఒకరోజు పూజను అడిగాడు విశాల్. పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్నారా అని కూడా అడిగాడు. అప్పుడు పూజ మాట్లాడుతూ, నాకు కలెక్టర్ కావాలని అనుకునేదాన్ని, కానీ పిన్ని బాబాయి బలవంతాన పెళ్లి చేసేశారు. నువ్వంటే నాకిష్టం, కానీ నా కల మాత్రం నేను నెరవేర్చుకోలేకపోతున్నాను అని చెప్పింది. అత్తమామల బాధ్యతలు, పగలు రాత్రి ఇంటి పని, పొలంలో పని చేయడం వల్ల నేను చదువుకోలేకపోతున్నాను. నా కల రాత్రింబవళ్ళు నన్ను వేధిస్తోంది. నేను నా తండ్రికి జరిగిన అన్యాయం మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను, కానీ అది చేయలేకపోయాను అంది. అప్పుడు ఆమె భర్త, కంగారు పడకు, నేను చదివిస్తాను. నేను నా తల్లిదండ్రులతో మాట్లాడతాను. వారు మీతో ఇక పని చేయించరు. మీరు చదువుకోండి అన్నాడు ప్రేమగా. విశాల్ ఇలా అనగానే పూజ సంతోషించింది. అమ్మా, మీ కోడలు ఇకపై ఇంటి పనులు చేయదు. ఆమె కలెక్టర్ చదువుకోవాలనుకుంటోంది అని విశాల్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. అప్పుడు పూజ అత్త తన కొడుకు విశాల్ మాట వినలేదు. ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నావా లేదా? మీరుండాలనుకుంటే కోడలు పని చేయాలి. మీరు దేనికోసం వివాహం చేసుకున్నారు? 5 లక్షలు ఎందుకిచ్చారు? ఈ ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఆమెను చదివించి కలెక్టర్ని గర్వం తలకెక్కుతుందామెకు అంది. పాపం విశాల్ తన తల్లిదండ్రుల ముందు ఏమీ మాట్లాడలేకపోయాడు. అతను తన భార్యతో అన్నాడు, పూజ, మీరు ఈ ఇంటిని వదిలి ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి. నా గురించి చింతించకండి, నేనుంటాను. మీరు ఈ ఇంటిని విడిచిపెట్టి మీ చదువును పూర్తి చేయండి అన్నాడు. ఒకరోజు ఎవరికీ తెలియకుండా. కానీ పూజ, నేనెక్కడికి వెళ్తాను? నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తావు. నీకు వేరే ప్రపంచం లేదు. నేను ఎక్కడికి వెళ్ళను. నేను నిన్ను వదిలేస్తే అది నీకు ద్రోహం చేసినట్టే అవుతుంది. నా జీవితాంతం ఇక్కడే ఉంటాను. నా కలను నెరవేర్చుకోవడం నాకిష్టం లేదు. నేను మీతోనే ఉండాలి అంది. కానీ కొన్ని రోజుల తర్వాత పూజ జీవితంలో ఒక తుఫాన్ వచ్చింది. ఒకరోజు విశాల్ ఇంట్లో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు. అయితే విశాల్ ఒక కారు ప్రమాదంలో లోయలో పడి చనిపోయాడన్న వార్త వాళ్లకు తెలిసింది. అయితే ఆ కారు మాత్రమే దొరికింది, కానీ అతని మృతదేహం మాత్రం దొరకలేదు. ఈ విషయం పూజ ఆమె అత్తగారికి తెలియడంతో వారి జీవితాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు తన భర్త కూడా తనని వదిలి వెళ్లిపోయాడని పూజ రోధించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు సహకరించలేదు. పూజ భర్త మృతదేహం లభ్యం కాలేదు. మీ భర్త లోయలో పడిపోయాడు, ఇక మృతదేహం దొరకదు, ఏ జంతువులో తినేసి ఉంటాయి అన్నారు. కానీ పూజ తన భర్త శవాన్ని చూడాలనుకుంది, కానీ శవం మాత్రం ఆమెకు లభించలేదు. ఇప్పుడు పూజ ఒంటరిదయింది. విసిగిపోయి తాను చనిపోయినట్టు అంగీకరించింది. కొద్ది రోజులుగా కొడుకు లేడు అన్న బాధలో అత్త ఏడ్చింది. తర్వాత అత్త మళ్లీ కోడల్ని తిట్టడం మొదలుపెట్టింది. దాంతో భర్త లేకుండా ఆ ఇంట్లో ఇక బతకలేనని పూజ నిశ్చయించుకుంది. తన అత్తగారింటి నుంచి తన నగలు, కొంత డబ్బు తీసుకుని ఢిల్లీకి వచ్చింది. పూజ ఢిల్లీలోని తన స్నేహితుడి ఇంట్లో ఉంది. పూజ తన భర్త మాటలు గుర్తుకు తెచ్చుకుంది. నా భర్త కూడా నేను కలెక్టర్ కావాలని అనుకున్నాడు. ఈరోజు ఆయన బతికి ఉంటే బాగుండేది, కాబట్టి నేను ఆయన కోరిక తీర్చాలి అనుకుంది. దాంతో పూజ తన కలెక్టర్ కావడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఆమె యూపీఎస్సీ పరీక్షలు రాయడం మొదలుపెట్టింది. సుమారు 4 సంవత్సరాలు ఢిల్లీలో కష్టపడింది. తరువాత పూజ కలెక్టర్ అయింది. పూజ ఆత్మవిశ్వాసం, త్యాగం వలన జీవితంలో అనుకున్న పొజిషన్కి వచ్చింది. పూజ కళ్లలో ఆనందం కనిపించింది, కానీ కళ్లలో నీళ్లు తిరిగాయి. పూజ మొదట తన భర్తను ఫోటోను చూసింది. ఈరోజు నేను కలెక్టర్ అయ్యాను విశాల్, ఇదంతా మీ వల్లే జరిగిందని చెప్పి బాధపడింది. మీరు ఈరోజు ఇక్కడ ఉంటే చాలా సంతోషించేవాళ్ళు అనుకుంది మనసులో. ఎందుకంటే పూజ జీవితంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆమె భర్త. అతనిప్పుడు ఆమెతో లేడు. కానీ 4 ఏళ్లు కష్టపడి పూజ కలెక్టర్ కాగలిగింది. కలెక్టర్ అయిన తర్వాత ఆమె మొదటి పోస్టింగ్ మధ్యప్రదేశ్లోని ఝాన్సీలో వచ్చింది. అక్కడ పూజ దాదాపు 2 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసింది. కలెక్టర్ అయ్యాక పూజ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాను పనిచేసే చోట అవినీతిని నిర్మూలించింది. అవినీతి ఉన్న చోట పోలీసు స్టేషన్స్ని బాగు చేసింది. పోలీసులు లంచాలు తీసుకున్న చోట వారిని సస్పెండ్ చేసింది. 2 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని లక్నోకు బదిలీ అయింది. అక్కడ పూజ 3 ఏళ్ల పాటు కలెక్టర్గా చేసింది. తర్వాత మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి బదిలీ అయింది. అక్కడికి వచ్చిన వెంటనే ఒక పెద్ద కేసు వచ్చింది. ఒక బడా వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరగడంతో
పూజ ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమైంది. రోజంతా పనిచేసి అలసిపోయి ఉండడంతో దగ్గరలో స్ట్రాంగ్ టీ దొరికే టీ కొట్టు ఎక్కడైనా ఉంటే ఆపండి, టీ తాగాలి అని డ్రైవర్కి చెప్పింది. అలసటగా ఉండి బాగా ఇలాంటి టైంలో స్ట్రాంగ్ టీ అలసటను దూరం చేసి మనసు ఉల్లాసంగా ఉంచుతుంది అని చెప్పింది. అప్పుడే నేను కేసును త్వరగా పరిష్కరించగలను అని కలెక్టర్ అంది. డ్రైవర్ అన్నాడు, ఓకే మేడం, సమీపంలో చాలా ఫేమస్ టీ స్టాల్ ఉంది అని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్ళి టీ తాగారు. పూజకు టీ అంటే చాలా ఇష్టం. టీ తాగిన తర్వాత పూజ తన గ్లాసుని తానే కడుక్కోవడానికి వెళ్ళింది. అక్కడ గిన్నెలు కడుగుతున్న వ్యక్తిని చూసి షాక్ అయింది. ఆ గిన్నెలు కడిగే అతను పూజను చూసి, మేడం, మీ గిన్నెలు ఎందుకు గ్లాస్ కడుగుతున్నారు? ఇది నా పని, నేను గిన్నెలు కడుక్కుంటాను అని చెప్పాడు. అప్పుడు పూజ అతన్ని చూసి ఒక్క నిమిషం అవాక్కయింది. అతను తన భర్త, అక్కడ గిన్నెలు కడుగుతున్నాడేంటి? చనిపోయాడు కదా అనుకుంది. సడన్గా మాటలు రాలేదామెకు. 15 ఏళ్ల క్రితం చనిపోయిన భర్త ఇప్పుడెలా బతికి వచ్చాడు అన్న అనుమానం. ధైర్యం కూడగట్టుకుని, విశాల్, నువ్వు బ్రతికే ఉన్నావా? ఎలా బతికావు అని అడిగేసరికి ఆ వ్యక్తికేమీ అర్థం కాలేదు. మేడం, నేను మీరనుకునే వ్యక్తిని కాదు అన్నాడు. కలెక్టర్ మాట్లాడింది. మీరు నా భర్త అయితే మీ వీపుపై గాయం ఉంటుంది. నా భర్త వీపుపై గాయాలున్నాయో లేవో చూపించండి అని అడిగింది. ఆ వ్యక్తి వీపు చూపించగానే కలెక్టర్ షాక్ అయిపోయింది. ఎందుకంటే అతని వీపుపై అవే గుర్తులు కనిపించాయి. కలెక్టర్ వణికిపోయింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. చుట్టూ చూసి ఆ వ్యక్తిని కౌగలించుకుంది. దాంతో అక్కడున్నవారు షాక్ అయ్యారు. కలెక్టర్ గిన్నెలు కడుక్కునే వ్యక్తిని ఎందుకు కౌగలించుకుంది అని అనుకున్నారు. విశాల్, నువ్వు బ్రతికి ఉంటే ఇన్నేళ్లు ఎక్కడున్నావు? ఇంత దూరం ఎలా వచ్చావు అని అడిగింది. దీంతో విశాల్ కన్నీటి పర్యంతమయ్యాడు. మీరు కలెక్టర్ కావాలని చెప్పి నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. కానీ నా తల్లిదండ్రుల వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని తెలుసు. అందుకే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. మిమ్మల్ని కలెక్టర్ ఎలా చేయాలా అనుకున్నా. మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి నేను ఆ రోజు కస్టమర్ని తీసుకుని రెంట్ కార్లో తీసుకెళ్ళా. అతన్ని దింపేశాక నేను కార్ని లోయలోకి తోసేశాను. నేను పక్కకి తప్పుకున్నా. దాంతో నేను కూడా లోయలోకి పడిపోయి చనిపోయాను అనుకున్నారు. అలా కొంతకాలం తర్వాత మహారాష్ట్రకు వచ్చి ఇక్కడ చిన్న ఉద్యోగం మొదలుపెట్టాను. కొన్నాళ్ల తర్వాత మీరు ఢిల్లీలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారని తెలుసుకున్నాను. మీరు కలెక్టర్ అయ్యాక కూడా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని కలవాలని అనుకున్నా, కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకు సిగ్గుపడ్డాను, బాధపడ్డాను. మీరు కలెక్టర్ అవ్వాలని నీకోసమే ఇదంతా చేశాను. నేను ఈ డ్రామా చెయ్యకపోతే మీరు కలెక్టర్ అయ్యేవారు కాదు అన్నాడు. అది విన్న పూజ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. భార్య కలను సాకారం చేసుకునేందుకు ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ నవ్వాడు. దాంతో పూజ నిజమే అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.